ఇక జర్నలిస్టుల అక్రమ అరెస్టులపై మరింత సమాచారం మా రిపోర్టర్ అరవింద్ బషీర్బాగ్ సీసీఎస్ నుంచి అందిస్తారు. అరవింద్, చెప్పండి, మరి ముగ్గురు రిపోర్టర్లను సీసీఎస్ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు కదా, మరి చూపించమంటే హాలిడే అని చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అమూల్య, ఏదైతే జర్నలిస్టుల అక్రమ అరెస్టును కూడా బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. మరోవైపు కూడా పండుగ వాతావరణంలో కూడా ఉదయం సమయంలో కానీ అటు మధ్యరాత్రి సమయంలో కానీ ఇంటికెళ్ళి తలుపులు బద్దలు కొట్టి మరీ అటు జర్నలిస్టులను అరెస్ట్ చేసి హైదరాబాద్ సీసీఎస్ బషీర్బాగ్లో పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. ఏదైతే చూసుకుంటే జర్నలిస్టుల అక్రమాలను కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇప్పుడు హోంమంత్రి ఏదైతే హోంశాఖ ముఖ్యమంత్రి తన చేతిలో పెట్టుకొని జర్నలిస్టులపై అక్రమ అరెస్టులు కానీ అక్రమ కేసులు కానీ బనాయిస్తున్నారు. గతంలో కూడా అనేక సార్లు కూడా ముఖ్యమంత్రి నేను తలుచుకుంటే మీడియా ఛానల్ తొక్కేయగలుగుతాను కూడా అనేక సార్లు కూడా తెలిపారు. దానికి సంబంధించి కూడా ఇది కొత్త సంవత్సరం అంటే 2026కి సంబంధించి మొదటిగా జర్నలిస్టుల అరెస్టుగా కూడా భావించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ప్రధానంగా ఎక్కడ చూసినా కూడా జర్నలిస్టులను అణచివేత, అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు అంటే పెన్నుకు గురిపెట్టిన ముఖ్యమంత్రి అని కూడా ఇప్పటికే తెలుస్తుంది. ఏదైతే ఈరోజు బీఆర్ఎస్ తరఫున కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా సీసీఎస్ హైదరాబాద్ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. వచ్చిన వెంటనే తను ఏదైతే అధికారులు కూడా ఇక్కడ ఈరోజు ఆదివారం రోజున ఎవరిని కలవరు అనే విధంగా కూడా సమాధానం ఇచ్చారు. ఎందుకనంటే ఆదివారం అధికారులు ఎవరిని కలవకపోయినా కానీ అరెస్టులు మాత్రం చేస్తారా అంటూ కూడా తీవ్రంగా మండిపడ్డారు. అటు దిక్కు సీసీఎస్ కార్యాలయం ముందు కూడా అంటే స్టేషన్ ముందు కూడా ఇప్పటికే జర్నలిస్టు సంఘాలు కానీ అటు పలు జర్నలిస్టులు అందరూ కూడా ఇక్కడే వేచి చూస్తున్నారు. ఎందుకంటే అటు రాష్ట్ర ప్రభుత్వంలో చేస్తున్న అక్రమ అరెస్టులు వీటిపైన తీవ్రంగా కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. మరో విధంగా చూసుకుంటే అటు ఇంకో చట్టాన్ని ముఖ్యమంత్రి అడ్డు పెట్టుకొని కూడా జర్నలిస్టుల గొంతు నొక్కే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అటు పండుగ వాతావరణంలో జర్నలిస్టులు అక్రమ అరెస్టులు కూడా ఉదయం సమయం నుండి కూడా చేస్తున్నారు. అటు మీడియా స్వేచ్ఛపై కూడా దాడులు చేస్తున్నారు. అనేక సార్లు రేవంత్ రెడ్డి గారు కూడా ఆ మీడియా పైన చిరుబురులాడడం కూడా ఇదే ప్రధాన సమస్య అయిపోయింది. ఏదైతే రాజకీయ కక్ష సాధింపుతోనే అటు రాజకీయ చర్యలతోనే కూడా ఇప్పటికే జర్నలిస్టులను అక్రమంగా అరెస్ట్ చేశారు. మరొక వ్యక్తి ఉన్నారు, వారిని అడిగి తెలుస్తున్నాం. సార్, ఏ విధంగా ఉన్నది అరెస్ట్ ఖండన, ఏ విధంగా చేస్తుంది? మేము శివసేన పార్టీ పరంగా మాట్లాడుతున్నాం. మేము ఈ అరెస్ట్ మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఈ చిన్న చిన్న విషయాలలో అరెస్ట్ చేసుకుంటూ పోతే ఇక ప్రజాస్వామ్యం కూని చేసినట్టు అవుతుంది. ఇలా విలేకరులకు కానీ రిపోర్టర్లకు కానీ విలువ లేకుండా అయిపోతుంది. ఇట్లా చిన్న విషయాన్ని మీరు ఇట్లా భూతత్వం పెట్టి చూసి అరెస్ట్ చేసి అది కూడా పండుగ వాతావరణం కూడా పూరా కొలాప్స్ చేసేసి ఈ విధంగా అరెస్ట్ చేయడం మంచి పద్ధతి కాదు. ప్రభుత్వానికి ఒక చెడ్డ పేరు ఇది. ఎందుకంటే ఏమన్నా కూర్చొని మాట్లాడుకోవాలి, పిలుచుకోవాలి, అంతేగాని ఇట్లా అరెస్టులు చేసి బలవంతంగా అరెస్టులు చేస్తే ప్రజలకు తప్పుడు సంకేతాలు పోతాయి. కాబట్టి మేము పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వెంటనే వాళ్ళని విడుదల చేయాలి. ఇటువంటి అరెస్టును ఇది మంచి పద్ధతి కాదు ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా మేము ఒక విన్నవించుకుంటాము. మీరు ఇటువంటి చిన్న చిన్న విషయాలలో పట్టించుకోవద్దు దయచేసి. ఒక రిపోర్టర్లు అన్నంత మాత్రాన మీరు దీన్ని సీరియస్గా తీసుకొని అరెస్ట్ చేయడం దేనికి? వాళ్ళు ఏమైనా ఉగ్రవాదులా, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడిరా? వాళ్ళు ఏం చేశారని మీరు ఇట్లా అరెస్ట్ చేస్తారు చెప్పండి? వాళ్ళకు కూడా ఒక పండుగ ఉంది. ఒక పండుగ వాతావరణంలో ఇట్లా ఈ విధంగా అరెస్ట్ చేయడం మంచి పద్ధతి కాదు. మేము దీనికి పూర్తిగా ఖండిస్తున్నాం. రైట్. ఏదైతే చూసుకుంటే జర్నలిస్టుల అక్రమ అరెస్టు పైన కూడా ఇప్పటికే జర్నలిస్టు సంఘాలు కానీ ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. అటు పోలీసులు కూడా ఇలాంటి కథనం పైన వచ్చినప్పుడు కూడా పూర్తిగా డీటెయిల్స్ ఆరా తీసి మరి జర్నలిస్టులకు ఎక్కడ కూడా అరెస్టు చేయని పరిస్థితి. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్రమంగా జర్నలిస్టులను అరెస్టు చేయడం, జైలుకు పంపడం ఇలాంటి ప్రయత్నాలు అనేకంగా కూడా జరుగుతున్నాయంటూ కూడా జర్నలిస్ట్ సంఘాలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొక విధంగా చూసుకుంటే ఏదైతే హైదరాబాద్ సీసీఎస్ పోలీస్ స్టేషన్ ఎదురుగా కూడా ఇప్పటికే అందరూ కూడా ఇక్కడ జర్నలిస్టు సంఘాలు కానీ వివిధ సంబంధించిన జర్నలిస్టులు కానీ మరి అటు బీఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ నాయకులు కానీ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉదయం సమయం నుండి కూడా జర్నలిస్టులకు మద్దతుగా ఎన్నుంటారు. ప్రతిసారి ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా టీ న్యూస్ ముందు ఉంటుంది. అలాంటి టీ న్యూస్ పైన కూడా ఏ విధంగా కేసులు వేస్తారు? అసలు టీ న్యూస్ ఈ సమస్యను, ఈ వార్తను కూడా ప్రచురించలే. కానీ టీ న్యూస్ పైన కూడా ఏ విధంగా ఎఫ్ఐఆర్లో పేరు నమోదు చేశారంటూ కూడా ఇప్పటికే జర్నలిస్టు యూనియన్ అంతా కూడా తీవ్రంగా
చూసుకుంటే ఏదైతే ఎన్టీవీకి సంబంధించిన ఇద్దరు అడ్వకేట్లు కూడా వచ్చారో అడ్వకేట్లను కూడా ఈరోజు సెలవు దినము ఈరోజు లోపలికి అనుమతి లేదు అంటూ కూడా ఇద్దరు అడ్వకేట్లను కూడా పంపించడం కూడా జరిగింది. మరొక విధంగా చూసుకుంటే లోపలికి కాన్వాయ్లు వస్తున్నాయి వెళ్తున్నాయి కానీ ఎలాంటి సమాచారం ఇస్తలేరు అన్నట్టు కూడా ఇప్పటికే జర్నలిస్టు యూనియన్ అంతా కూడా ప్రశ్నించారు. కేవలం జర్నలిస్టులకు లోపలికి అనుమతి లేదు, అసలు ఎవరికి కూడా లోపలికి అనుమతి లేదు, ఎవరు రావద్దు అంటూ కూడా ఇప్పటికే పోలీసులు కూడా ఇక్కడ తెలుపుతున్నారు. ఏదేమైనప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే త్వరితగతిన దీనిపైన పెట్టిన కేసులన్నీ ఉపసంహరించుకోవాలి. ఏ కేసులు అయితే పెట్టారో అవిటి ఉపసంహరించుకోవాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యం గొంతు నొక్కే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందంటూ కూడా తీవ్రంగా మండిపడ్డారు. ఒక దిక్కు చూసుకుంటే అసలు ఎలాంటి సంబంధం లేని టీ న్యూస్ను కూడా దీంట్లో రాజకీయ కుట్రతో కక్షతో దీన్ని ఇన్వాల్వ్మెంట్ చేయాలంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందంటూ కూడా ఇప్పటికే జర్నలిస్ట్ సంఘాలు యూనియన్లతో కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలు కూడా తీవ్రకుండా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుందంటూ కూడా తెలిపారు. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ అరవింద్.